కూడుకున్న దేవుడు తండ్రి. నిజముగా మీ స్వరముతో మాట్లాడుతున్న ప్రతి విషయం ప్రభువా బయలుపరుస్తున్న దేవుడు. అనేక మంది జీవితాల్లో ప్రభువా ఏ విధంగా నీ సేవలో ఉండాలో ప్రభువా మీరు నేర్పిస్తున్న విధానం బట్టి స్తోత్రము నాయన. ఈ యొక్క పవర్ బేస్డ్ ప్రభువా అనేక మందికి ఆశ్చర్యకరంగా ఉండాలి ప్రభువా. అనేక మంది జీవితాల్లో కార్యము జరిపించాలి ప్రభువా. అనేక మంది కుటుంబాల్లో విడుదల జరగాలి ప్రభువా. అనేక కుటుంబాల్లో ప్రభువా సాతాను వేసే వాడి వేడి బాణములను తట్టుకుని తండ్రి సర్వంగ కవచము ద్వారా తండ్రి దాన్ని కాడి వెలగొట్టేటట్టునైనా మీ కృపను కుమ్మరించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, ఇది మా శక్తి కాదు, మా బలము కాదు నాయన, కేవలం మీ ఆత్మ ద్వారానే కార్యములు జరుగుతుండగా నీకే స్తోత్రం. ఎంతవరకు ప్రభువా మీ కృప చూపించి రాత్రంతరైనా మంచి నిద్ర దయచేశారు. వేకువ జామునే లేచి మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి మీ కృపను ఇచ్చిన దేవుడు తండ్రి మీకే వందనాలు. అయా ప్రార్థనతోనైనా అయా తండ్రి మా జీవితం తండ్రి దినము ప్రారంభమవుతుండగానైనా ఈ దినమంతటిలో ప్రభువా మీ కాపుదల మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తా ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, మీ నిత్య జీవపు మాటలు, మీ విలువైన మాటలు, మీ శ్రేష్టమైన మాటలు, మీ పవిత్రమైన మాటలు తండ్రి వినిపించమని ప్రార్థిస్తున్నా ప్రభువానికి వందనాలు. ఎవరైతే ఇంకానైనా జూమ్ యాప్ లో తండ్రి అయా జాయిన్ కావాలని ఆశపడుతున్నారో వారి నిద్రను తండ్రి పక్కన పెట్టి మీ సన్నిధిలో ప్రభువా నీ జీవవాక్యం వినడానికి కృపను గ్రహించి శక్తిని అనుగ్రహించి వారి జీవితాల్లో గొప్ప మార్పు తీసుకురమని ప్రభువా విలుచు ఉంటుండగానే కార్యాలు జరుగుతూ అయా తండ్రి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిపించమని ప్రార్థన చేస్తా ఉన్నాం. ఇది కేవలం తండ్రి 10 మంది 20 మంది కాదు నైనా 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక బలముగానైనా ఈ యొక్క నేను పరిచర్య ముందుకు వెళ్ళలాగా తండ్రి మీ కృపను కుమ్మరించి మీ రక్త ప్రోక్షణ తండ్రి ఈ యొక్క నాయన మినిస్ట్రీ మీద కుమ్మరించమని తండ్రి అయా అంచెలంచెలుగా తండ్రి 30 60 100 ఫలింపులేకి తీసుకెళ్ళమని అయా ముందున్న సమయాన్ని నీకే చెప్తూ ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లం లేకుండానైనా క్లియర్ గా వాయిస్ ఏర్పడినట్లుగా నీ కృపను కుమ్మరించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరి మీద ఉంది. మనం సజీవ లెక్కల్లో ఉన్నాము అని అంటే దేవుని యొక్క సంరక్షణే. ఈరోజు మనం ఒక శాంతియుక్తమైన జీవితాన్ని జీవిస్తున్నామని అంటే అది ఆయన యొక్క కృప మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. మనం సర్వాంగ కవచం అనే ఒక అంశంలో మనం ముందుకెళ్లాల్సిన వాళ్ళంగా ఉన్నాం. ఇప్పటిదాకా కనీసం ఒక 24 క్లాసెస్ మనం ఇప్పటిదాకా మాట్లాడి ఉన్నాం, మనం నేర్చుకుని ఉన్నాం. ఆమేన్. అయితే నా యొక్క విన్నపం, ప్రతిరోజు ఈ యొక్క క్లాస్ వింటూ ఉన్నప్పుడు ముఖ్యమైన పాయింట్స్ ని మనం రాసుకుందాం, మనకు నోట్స్ తయారు చేసుకుందాం. మళ్ళీ మనం చూసుకోవడానికి మనం ఏం నేర్చుకుంటున్నామో మళ్ళీ మనం రివిజన్ చేసుకోవడానికి. ఎందుకంటే దేవుని యొక్క మాటలు మన వినికిడిలో అది ఉపయోగకరంగా మారాలి అని అంటే మనం దేవుని మాటల్ని అర్థం చేసుకునే వాళ్ళంగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అయితే ఆ నూతన నిబంధన ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నాం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకున్నది. సర్వాంగ కవచమును ధరించుకున్నది అన్నది మనం చేయాల్సిన పని. ఇది దేవుడు మనకిచ్చిన పని. అన్ని పనులు దేవుడు చేయండి. దేవుడు చేసే పనులు దేవుడు చేస్తాడు, మనం చేయాల్సిన పనులు మనం చేయాలి. అందుకని మీరు అంటే ఇక్కడ యావత్తు విశ్వాసులతో మాట్లాడుతున్న మాటలు. అపవాది ఉన్నాడు అన్నది సత్యం, అపవాది యొక్క తంత్రాలు ఉన్నవన్నీ కూడా సత్యం. అపవాది విశ్వాసుల జీవితాలని ఆటంకపరుస్తాడు అన్నది సత్యం. అపవాది రోగాలని సైతం కూడా తీసుకురాగలడు అనేది కూడా సత్యమే.
అపవాది దేవుని చిత్తము నీ పట్ల నా పట్ల ఏ విశ్వాసుని పట్ల జరగకుండా ఉండడానికి సర్వ ప్రయత్నాలు చేస్తాడు అన్నది కూడా సత్యమే. అయితే మనల్ని ఒక నిస్సహాయ స్థితిలోకి మనల్ని దేవుడు పెట్టలేదు. ఇక అపవాది మనల్ని ఇబ్బంది పెడతాడు, మన జీవితాలు నష్టపరుస్తాడు. ఇక మనం ఇక నిస్సహాయ స్థితిలో ఉంటూ ఉంటాం. అయ్యా దేవా, ఇంక ఇలాంటి ప్రార్థనలు చేస్తాం అనమాట ఒక్కొక్కసారి. దేవా, చాలా ఇబ్బందిగా ఉందయ్యా మా జీవితాల్లో, చాలా ఇబ్బందిగా ఉంది. అసలు ఈ రోగం ఏంటి, చాలా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉంది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే మాకు ఒక ఉపశమనం లేని పరిస్థితులుగా ఉంటా ఉంది. సరే నాయన, మీరే కదా దేవుడివి, మిమ్మల్ని కదా మేము నమ్ముకుంది. అయ్యా మీరు రండేసయ్యా, అయ్యా మీరు వచ్చి ఈ యొక్క అపవాదిని యావత్తును కూడా తీసివేయండి. ఈ యొక్క రోగం మాకు వద్దు ప్రవ్వా, మా ఇంట్లో నుంచి ఈ యొక్క దురాత్మను తరివేయండి ప్రవ్వా, మాకు వద్దయ్యా, అయ్యా నువ్వు రావాలయ్యా అని చెప్పి మనం ఉపవసించి కూడా ప్రార్థన చేయొచ్చు. అయినా సరే రోగాలు పోవు, ఇబ్బందులు పోవు, అపవాది ఇంకా పనిచేస్తూనే ఉంటాడు. ఇంకా పరిస్థితులు ఎక్కడ కూడా ఒక మార్పు అనేది కనబడకుండా ఉంది. ఎందుకు ఎందుకు అని అంటే, మనం ప్రార్థన చేసే ప్రార్థనలు వాక్యానుసారంగా ఉండాలి. దేవుడు ప్రార్థనకి ఉత్తరం ఇవ్వాలి అని అంటే, మనం చేసే ప్రార్థనలు కూడా అవి వాక్యానికి అనుగుణంగా ఉండాలి. ఇక్కడ చూడండి, మీరు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మీరు అంటే ప్రతి విశ్వాసి దేవుడిచ్చు. ఆయన మనకి ఇచ్చిన సర్వాంగ కవచము ఏమిటో మనం తెలుసుకోవాలి. ఆ సర్వాంగ కవచాన్ని ధరించుకునే బాధ్యత మనదై ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇచ్చిన సర్వాంగ కవచము అంటే ఏమిటో తెలుసుకోవాలి. ప్రతి విశ్వాసి తెలుసుకోవాలి. ఇది ప్రతి విశ్వాసి తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే ప్రతి విశ్వాసి కూడా యుద్ధ భూమిలో ఉన్నాడు అన్నది వాస్తవము. మనము యుద్ధ భూమిలో ఉన్నాము అనేది సత్యం. మనం యేసు ప్రభుని నమ్ముకొని ఆయనే మన యొక్క ప్రభు రక్షకుడని మనం స్వీకరించినప్పుడు, మనల్ని తండ్రినే దేవుడు అంధకార సంబంధమైన రాజ్యములో నుంచి తీసివేసి మనల్ని తన కుమారుడైన యేసు ప్రభు యొక్క రాజ్యములోకి మనల్ని తీసుకొని వచ్చాడు. అయితే మన యొక్క స్థానం మారిపోయింది. మనం అపవాది రాజ్యంలో అంతకుముందు ఉన్నాం, బానిసగా ఉన్నాం. అపవాది మన మీద అధికారం చలాయిస్తా ఉన్నాడు. మనల్ని మనం చాలా సులువుగా మనల్ని పాపములోకి మనల్ని తోసివేయగలడు, లేకపోతే మనల్ని పాపము చేయడానికి పురికొల్పించగలడు. అయితే కానీ మన యొక్క స్థానం అయితే మారిపోయింది. కానీ మన అంతరంగ జీవితంలో స్వభావం మారాలి. మన మనస్సు మారుతూ ఉండాలి. అంటే అంతకుముందు ఆలోచించే ఆలోచనలు ఇప్పుడు ఉండకూడదు. అలాగా మార్చేది ఏమిటంటే మన యొక్క సత్యపూరితమైన పశ్చాత్తాప జీవితము, పాపాన్ని విడిచిపెట్టే జీవితము. మన స్వభావాన్ని మార్చేది దేవుని యొక్క వాక్యము, సహవాసము, సంఘము మనకు సహాయం చేస్తూ మన అంతరంగ జీవితం అనేది మారుతూ ఉంటే, ఆయన స్వభావంలోకి మారుతూ ఉంటే, అంత మాత్రమే కాకుండా దేవుడు మనకి ఇచ్చిన బాధ్యతలు, మన ఆత్మీయ జీవితాలని కాపాడుకోవడానికి, మన కుటుంబాలకి కాపాడుకోవడానికి మనకిచ్చిన ఆయుధాలు ఏమిటి అన్నది కూడా ప్రతి ఒక్క విశ్వాసి తెలుసుకోవాలి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ యొక్క యుద్ధంలో, భారతదేశం పాకిస్తాన్ మధ్యలో యుద్ధం జరుగుతూ ఉంటే, ఆ యుద్ధంలో మరి సైనికులు చేతిలో ఆయుధాలు లేకుండా వెళ్తారా అండి? చేతిలో ఆయుధాలు లేకుండా యుద్ధానికి వెళ్తారా? అసలు యుద్ధానికి వెళ్లే ముందు ఒక సిద్ధపాటు లేకుండా మరి యుద్ధానికి వెళ్తారా? అలా వెళ్ళరు. మరి లోకంలో జరిగే యుద్ధాలకే మరి ఇట్లాంటి సిద్ధపాటు ఉండి ఆయుధాలు కావాలైతే, మరి ఆత్మ సంబంధమైన మరి యొక్క ఆత్మ మండలాలు మన మీద, రెండు ఆత్మ మండలాలు తెరవబడి ఉన్నాయి. ఒకటి అపవాది రాజ్యము, రెండు దేవుని రాజ్యము. అపవాది సంబంధమైన దురాత్మ శక్తులు, దేవుని యొక్క ఆత్మ కార్యాలు, ఈ రెండు కూడా వాస్తవమే. ఈ రెండు ఆత్మ మండలాలు వాస్తవమే. ఇది మనం మత్తయి సువార్తలో మనం చూస్తాం.
బీల్జబుల్ ఆ యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు ఆయన అపవాది రాజ్యం ఉందని చెప్తున్నాడు. దేవుని రాజ్యం ఉన్నదన్నది కూడా వాస్తవమే. అయితే మనం మన మీద ఈ రెండు ఆత్మ మండలాలు తెరవబడి ఉన్నాయి. మరి మనం మనం ఈ రెండు ఆత్మ మండలాల నుంచి శ్వాల వినబడుతూ ఉంటాయి. ఈ రెండు ఆత్మ మండలాల నుంచి మరి పనులు జరుగుతూ ఉంటాయి. మరి అపవాది పని కూడా జరుగుతూ ఉంటుంది మన మీద. మనం ఎక్కడ మనము మోసపోవాలని, నష్టపోవాలని ఆటంకపరుస్తూ ఉంటే మనలో ఉన్న ఆ యొక్క దేవుని పట్ల ఉన్న మంట గాని, లేకపోతే భారం గాని అది పోతూ ఉండాలని, అసలు కుటుంబంలో ఒక సమాధానం లేకుండా జీవిస్తూ ఉండాలని, ఆ విభజన చేసి ఒంటరి వాణిగా చేసి అటు భర్తని గాని ఇటు భార్యని గాని ఒంటరి వాళ్ళంగా చేసి ఐక్యత లేకుండా జీవిస్తూ ఉండాలని, దేవుని పరిచర్లో భర్త భార్య ఎక్కడ కూడా వాడబడకుండా ఉండాలని, సో పిల్లల జీవితాల్లో ముందుకెళ్ళలేని పరిస్థితులుగా ఉండాలని, వీటన్నిటి మధ్యలో రోగాలను తీసుకొచ్చి ఇంకా ఇంకా వాళ్ళ జీవితాల్లో వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటున్న వాళ్ళు సంపాదిస్తున్న డబ్బులు అవి చివరికి ఎక్కడో ఇస్తూ ఉండాలి. వాళ్ళ కష్టార్జితం వాళ్ళ చేతుల్లో వాళ్ళు అనుభవించకూడదు. సో ఇటువంటి అనేకమైన ఆ అనేకమైన కార్యాలు అపవాది తంత్రాలతో అపవాది పనిచేస్తూ ఉంటే మనం ఏం చేస్తా ఉంటాం ఒక్కొక్కసారి, దేవా మీరు రండి అయ్యా, మీరు రండి ప్రభువా మా జీవితాల్లో, అయ్యా ప్రభువా మాకు విడుదల కావాలి, మాకు స్వస్థత కావాలి, ప్రభువా మాకు సహాయం చేయండి, మీరే రండి, మీరే రండి, మీరే తీసివేయండి అని అంటే అప్పుడు ప్రభు ఏమంటున్నారంటే చూడండి, ఎఫ్ఎస్సీలు 6:11 ఏమంటున్నారంటే మీకు ఇయ్యబడిన ఆయుధాలని మీరు వాడండి అంటున్నారు ప్రభు. మీకు నేను ఏ ఆయుధాలను ఇచ్చానో మీరు తెలుసుకొని మీరు ఆ ఆయుధాలని ఉపయోగంలోకి తీసుకొని రండి అని అంటున్నారు అనమాట. అయితే ఆయుధాలు ఏమిచ్చారు అన్నది మనం తెలుసుకోవాలి. ఆ ఆయుధాలు ఎలా పనిచేస్తాయి అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఆ ఆయుధాలని మనం ప్రతిరోజు కూడా మన పనిలోకి తీసుకొని రావాలి, ఉపయోగంలోకి తీసుకొని రావాలి. మనం ఉపయోగంలోకి తీసుకొని వస్తూ ఉంటే అపవాది తంత్రాలని మనం నష్టపరుస్తూ ఉంటాం. ఆమేన్. హల్లెలూయా. అందుకనే దేవుని పని దేవుడు చేస్తాడు. ప్రతి విశ్వాసికి ఇచ్చిన పనిని విశ్వాసి చేయాలి. విశ్వాసి యావత్తు విషయాల్ని దేవుని మీద గాని, తన సంఘంలో ఉన్న పాస్టర్ మీద గాని మోపలేడు. విశ్వాసి తనకియ్యబడిన బాధ్యతని ఇంకొకళ్ళ మీద పెట్టి, నువ్వే నా కోసం ప్రార్థన చెయ్యి, లేకపోతే ప్రేయర్ టవర్‌లో పెట్టి, ఆ ప్రేయర్ టవర్‌లో ఉన్న ప్రార్థనా యోధులు మరి నా కోసం ప్రార్థన చేయండి అని చెప్పి, ప్రభువా మరి ప్రేయర్ టవర్‌లో ఉన్న ప్రార్థనా యోధులు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మరి మరి నా పట్ల ప్రభా గొప్ప కార్యం చెయ్యి అని అంటే, అక్కడ మధ్యస్థమైన ప్రార్థన ద్వారా మనకెంతో కొంత ఒక ఉపశమనం అనేది ఉంటది గాని, కానీ నీ జీవితంలో స్ ఒక స్థిరమైన ఒక స్థిరమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలంటే, ఒక నిశ్చలమైన ఆత్మీయ జీవితాన్ని జీవించాలంటే, ఒక కదల్చబడని, వితౌట్ షేకింగ్, కదల్చబడని ఆత్మీయ జీవితంగా, అంటే చుట్టూ ఎలాంటి విషయాలున్నా మన అంతరంగంలో ఒక నిశ్చలంగా ఉన్న ఆత్మీయ జీవితాన్ని మనం జీవించాలంటే నీకు నీకు ఇవ్వబడిన బాధ్యతలు ఏదైతే ఉందో ఆ బాధ్యతలు నువ్వే నిర్వహించాలి. హల్లెలూయా. నీకు ఇవ్వబడిన బాధ్యతల్ని నువ్వు నిర్వహిస్తూ ఉంటే ఏం జరుగుతుందంటే నీ ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది చూస్తావు. జ్ఞానవంతుడిగా మారుతావు. సమస్యల్ని ఎలాగా పరిష్కరించాలో అర్థం చేసుకుంటావు. ఒక అనుభవ జ్ఞానము కలిగిన వాడుగా మారుతూ ఉంటావు. నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఆత్మీయ జీవితాన్ని, నీకు ఇవ్వబడిన ఆ యొక్క ఆ యొక్క ఆ యొక్క చిన్నపాటి పరిచర్యలని, ఆ యొక్క సంఘంలో నీకు ఇవ్వబడిన చిన్నపాటి పరిచర్యలని ఆటంకం లేని వాడినిగా, లేకపోతే ఎటువంటి ఆటంకాలని చూడని వాడిగా ముందుకు వెళ్తున్న ఆత్మీయ జీవితంగా చూస్తావు. మరి మనందరం ఎదగాలి. మనందరం కూడా పసిపిల్లల వలె, చిన్న పిల్లల వలె ఇప్పుడిప్పుడే పాలు తాగుతున్న ఆ అటువంటి స్థితిలో మనం ఉండకుండా, అంటే మనం బాప్తిజం పొందుకున్నాం, నూతన జన్మ అనుభవాన్ని మనం పొందుకున్నాం, చాలా సంతోషం. అయితే మనం ఇంకా మన పసిపిల్లల వలె ఉండి ఇక
ఇక చిన్న విషయాలకి పెద్ద విషయాలకి మనం ఏడుస్తూ మనం ఇబ్బంది పడుతూ నిరాశ మనం చెందుతూ ఏదైనా ఇబ్బంది వస్తే కనుక వణిగిపోతూ అట్లాంటి విషయాల్లో అట్లాంటి జీవితాన్ని మనం జీవించకుండా మనం ప్రతిరోజు మన ఆత్మీయ జీవితంలో కేవలం మనం ఒక విశ్వాసిగా మాత్రం ఉండకుండా మరి దేవుణ్ణి వెంబడించే యేసుప్రభుని వెంబడించే శిష్యునిగా మనం మారాల్సిన అవసరం చాలా ఉంది. అది ఎప్పుడు మారతామనంటే మనకి ఇవ్వబడిన బాధ్యతల్ని మనం అవి అవి మనం ఉపయోగంలోకి లేకపోతే మనం మనం చేస్తూ ఉంటే మన బాధ్యతల్ని మనం నిర్వహిస్తూ ఉంటే మన ఆత్మీయ జీవితంలో కూడా ఒక ఉన్నతమైన లేకపోతే మన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది మనం చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. సో యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ టు యువర్ స్పిరిచువల్ లైఫ్. నీ ఆత్మీయ జీవితం మీద బాధ్యత నువ్వు తీసుకోవాలి. అది ఎవరి మీదో పెట్టు కంటే అది ఎవరి మీదో పెట్టేది అది అది పసిపిల్లల సమయం అది. అది ఎప్పుడు ఇక ఇక చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వారి బాధ్యత అంతా కూడా తల్లిదండ్రులదే. ఇంకా బాధ్యత అంతా కూడా తల్లిదండ్రులదే. నువ్వు ఇప్పుడిప్పుడే యేసు ప్రభుని నమ్ముకున్న వాడివిగా ఉంటే గనుక నీ బాధ్యత అంతా సంఘానిది. నీ బాధ్యత అంతా కూడా సంఘానిది. సో మీ పాస్టర్ గారు మరి వారి యొక్క సతీమణి మరి పాస్టర్ గాని వాళ్ళు మీ పట్ల ఒక ఒక నాన్నగా అమ్మగా నేను చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడిప్పుడే నూతన జన్మ అనుభవం నీకు వచ్చింది కదా. సో సంఘం యొక్క ప్రార్థన ఆ సమయాల్లో చాలా ప్రాముఖ్యమైన ప్రార్థన. సో సంఘము యొక్క ప్రార్థన గాని సంఘము అంటే పాస్టర్ గారు గాని పాస్టర్ అమ్మ గారు గాని మరి చుట్టూ ఉన్న ఆ యొక్క టీం గాని ఒక పాస్టరల్ టీం గాని ఒక దైవజనులు ఒక ఒక ఎల్డర్స్ గాని సో వాళ్ళందరూ కూడా సంఘంలో ఉన్న విశ్వాసుల మీద బాధ్యత తీసుకుంటారు. తీసుకోవాలి. తీసుకొని వాళ్ళని పసిపిల్లలుగా మరి ఇప్పుడు నూతన జన్మ అనుభవం పొందుకున్న వారిని ఎదిగింప చేయడానికి శుద్ధమైన పాలు, వాక్యంలో ఉన్న శుద్ధమైన ఆ శుద్ధమైన వాక్యము అంటే ఎటువంటి మలినము లేని శుద్ధమైన వాక్యం అంటే యేసు ప్రభు ఎవరో ఆ యొక్క విశ్వాసులకి మరి ఇప్పుడిప్పుడే విశ్వాసంలోకి వచ్చారు, నూతన జన్మ అనుభవంలోకి వచ్చారు, మరి పసిపిల్లలుగా ఉన్నారు. మరి వాళ్ళని ప్రతి రోజు కూడా మరి వాళ్ళకి భోజనాన్ని అందించాలి. ప్రతి రోజు కూడా వాక్యంతో వాళ్ళతో మాట్లాడాలి. వాళ్ళని సంరక్షించే ఒక ప్రార్థన చేస్తూ ఉండాలి. అది మధ్యస్థమైన ప్రార్థన జరుగుతూ ఉండాలి. వాళ్ళని ఎదిగింప చేయాలి. ఎదిగింప చేయటం అనేది కేవలము మనం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ ఉంటే అది జరిగేది కాదు. వాళ్ళకి భోజనం ఇవ్వాలి. వాళ్ళకి వాక్యం అనే భోజనము వాళ్ళకి పెడుతూ ఉండాలి. వాక్యం అనే శుద్ధమైన పాలు వాళ్ళకి ఇస్తూ ఉండాలి. అప్పుడే వాళ్ళు ఎదుగుతా ఉంటారు. కేవలం ప్రార్థన చేయటం వల్ల విశ్వాసులు ఎదగరు గాని వాక్యాన్ని బోధించటము, ఆ వాక్యాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిగా బోధించేది ఆ యొక్క బాధ్యత అనేది పాస్టర్కి ఇచ్చారు, పాస్టర్ అమ్మకి ఇచ్చారు, వారి కుటుంబానికి ఇచ్చారు. ఆ యొక్క సంఘంలో ఉన్న విశ్వాసుల్ని ప్రతిరోజు కూడా వాళ్ళని చూసుకునే ఒక అమ్మగా, నాన్నగా ఉండే ఒక హృదయాన్ని ఇచ్చారు. సో అటువంటి పరిచర్య విధానంలో ఇటువంటి చిన్న చిన్న పిల్లలు ఇప్పుడిప్పుడే ప్రభువులోకి వచ్చిన వాళ్ళ జీవితాల్లో వాళ్ళకి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వాళ్ళకి బోధించాల్సిన అవసరం ఉంటా ఉంది. అయితే విశ్వాసులు కూడా ఎప్పుడు కూడా శుద్ధమైన పాలనే తాగేవాళ్ళగా ఉండకుండా వాళ్ళు ఎదిగి వాళ్ళు తినేవాళ్ళంగా మారాలి. 6 నెలల తర్వాత వాళ్ళకి చిన్నగా ఒక భోజనం పెడుతూ ఉంటారు. ఆ సో అంటే ఏంటంటే ఒక ఫుడ్ ని మార్చేస్తారనమాట. మాకు తెలుసు. అయితే అట్లాగా వాళ్ళ మార్పు అనేది మనం చూడాలి. అంటే వాక్యపు లోతుల్లోకి తీసుకెళ్తూ ఉంటే విశ్వాసులు దేవుని శిష్యులుగా, యేసు ప్రభు శిష్యులుగా మారుతూ వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎదుగుదలని చూస్తూ వాళ్ళకి ఇవ్వబడిన బాధ్యతల్ని వాళ్ళే నిర్వహించే రీతిగా అంటే వాళ్ళ ఆత్మీయ జీవితం మీద బాధ్యత తీసుకునే వారిగా మార్చాలి. ఆమేన్. హల్లెలూయా. అంతకుముందు మనం అంటే పాస్టర్ అమ్మ గాని ఆ వాళ్ళు ఏం చేస్తున్నారు? పసిపిల్లల మీద బాధ్యత తీసుకొని వాళ్ళని ఎదిగింపజేస్తున్నారు. కానీ అది ఎప్పుడు జరుగుతూ ఉండకూడదు. అంటే విశ్వాసులు దైవజనుని మీద దైవజనుని మీద మాత్రమే ఆధారపడేలాగా చేసుకోకూడదు. చాలా ఇది చాలా తప్పైన కార్యం అండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే పాస్టర్లు విశ్వాసుల్ని వాళ్ళ మీద ఆధారపడే రీతిగా చేసుకుంటున్నారు. నీకేదైనా ఇబ్బంది ఉందా నాకు కాల్ చేయి. నేను ప్రార్థన చేస్తాను. నా ఇబ్బంది పోద్ది. ఇంకా అది ఎప్పుడు జరుగుతుందంటే గత 10 సంవత్సరాలు జరుగుతూనే ఉంది. ఇంకా ఆ విశ్వాసి ఎప్పుడు కూడా పాస్టర్ కాల్ చేస్తానే ఉండాలి. ఏదైనా ఇబ్బంది వచ్చిందా?
అయితే పాస్టర్ కాల్ చేస్తానే ఉండాలి. అయితే పాస్టర్ కాల్ చేస్తే నా ఇబ్బంది పోద్ది. అంతేగాని ఇంకేది ఇబ్బంది వస్తే గనక నువ్వు దేవుని మీద నువ్వు నువ్వు ఆధారపడు. దేవుడు మరి నీతో ఏం మాట్లాడుతున్నారో చూడు. దేవుడు ఆ యొక్క సమస్యల్లో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తారు. ఇదిగో దేవుని స్వరాన్ని నువ్వు వింటావు నువ్వు. నేను కూడా ప్రార్థన చేస్తాను. నేను కూడా ఉంటాను నీతో పాటు. కానీ నీ యొక్క ఆధారం దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. నీ యొక్క ఆశ్రయం దేవుడై ఉన్నాడు. ఆయన నీ ఆయన నీ జీవితానికి, నీ కుటుంబానికి కొండగా ఉన్నాడు, కోటగా ఉన్నాడు. ఇదిగో నీకు ఏ ఆయుధం కూడా నీ మీద పని చేయకుండా ఆయనే నీకు సంరక్షించే దేవుడై ఉన్నాడు. ఇదిగో నీకు ఇచ్చిన సర్వాంగ కవచాన్ని నువ్వు ఉపయోగంలోకి తీసుకొస్తూ ఉండాలి. ఇదిగో ఇది ఈ విషయం ఇది. ఇదిగో ఇక సర్వాంగ కవచంలో ఇక భాగాలు ఉన్నాయి. ఈ భాగాలు ఉన్నాయి చూడు. ఇగో చూడు ఈ ఆయుధం ఎలా పనిచేస్తుందో చూడు. ఈ ఆయుధం పేరు ఇది. ఈ ఆయుధం ఎలా పనిచేస్తుందో ఇది నువ్వు ఉపయోగంలోకి తీసుకొస్తే ఏం జరుగుతుంది. సో అవి ఆయుధాలు, ఆయుధాల పేర్లేంటి? ఆయుధాలు ఎలా పనిచేస్తా ఉంటాయి? ఆయుధాలు పనిచేస్తే గనక ఏం జరిగిద్ది? సో ఒక 3 విషయాలుగా మనం మనం మన ప్రతి విశ్వాసికి మనం నేర్పించే వాళ్ళంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రతి విశ్వాసికి మనం నేర్పించే వాళ్ళంగా ఉండాలి. అయితే మన సర్వాంగ కవచంలో ఉన్న భాగాలు ఏమిటి అనేది మనం చూసే మునుపు ఒక్కొక్క భాగంలో ఉన్న ఆహ్, ఆ యొక్క ఆ యొక్క పని ఎలా జరుగుతది? దాన్ని మనం ఉపయోగిస్తే ఆ యొక్క ఆయుధాలను ఉపయోగిస్తే ఏం జరుగుతది? మనకెట్లాంటి విజయాలొస్తూ ఉంటాయి? మన ఆత్మీయ జీవితంలో ఒక ఆటంకం లేకుండా మనం ఎట్లాగా ముందుకెళ్తూ ఉండొచ్చు. ఒక ఒక నిశ్చలమైన జీవితాన్ని ఎలాగా మనం జీవిస్తూ ఉండొచ్చు. మ మన మీద మన మీద ఎటువంటి ఎన్ని అస్త్రాలైన అపవాది వేయొచ్చేమో గాని, ఆ అస్త్రాలు మన జీవితం మీద విజయం పొందుకోకుండా అవెలా నష్టపరుస్తూ ఉండొచ్చు. విషయాల్లో ప్రతి విశ్వాసి కూడా తెలుసుకుంటూ ఉండాలి. మరి ఆ విషయాల్లోకి వెళ్ళే మునుపు ఈ అస్త్రాలు యావత్తు గూడా, ఈ అస్త్రాలు యావత్తు గూడా యేసుప్రభు జీవితంలో అది అవి అవి కార్యాలు చేశాయి. యేసుప్రభు యొక్క సర్వాంగ కవచంలో ఉన్న ఆ యొక్క భాగాల్ని, లేకపోతే ఇచ్చిన ఆయుధాల్ని ఆయన వాడాడు. ఆయన ఉపయోగంలోకి తీసుకొచ్చాడు. మరి అపవాదిని జయించాడు. అదొక్కసారి చూసి మనం దీనిలోకి వెళ్దాం. ఆహ్, మత్తయి సువార్త 4 అధ్యాయం. మత్తయి సువార్త హ్మ్, నా 4 అధ్యాయం. ఒక్క నిమిషం. మత్తయి సువార్త హ్మ్, 4 అధ్యాయం. చాలా లోతుగా వెళ్ళాలనుకోవట్లేదు నేను. కానీ ఒకటో వచనం నుంచి మనం చదువుకుంటూ ఒక జస్ట్ ఔట్‌లైన్ మాత్రమే, ఒక ఇంపార్టెంట్ రెవల్యూషన్స్ మాత్రమే మనం చూద్దాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. గొప్ప కార్యం జరిగింది దాని పైన. మరి ఆకాశ వాకిళ్ళు మరి విప్పబడ్డాయి. మా తండ్రి దేవుడు మాట్లాడటం జరిగింది. గొప్ప సాక్ష్యం ఇచ్చారు యేసుప్రభు గురించి. మరి పరిశుద్ధాత్మ అభిషేకం అనేది మరి యేసుప్రభు మీదకి రావటం. ఆయన ఒక పరిపూర్ణుడిగా ఆయనలో ఇలా పరిశుద్ధాత్మతో నింపబడిన గొప్ప అనుభవం. చాలా మేజర్, చాలా అద్భుతమైన ఆత్మీయ అనుభవాన్ని ఆయన చూశాడు. అయితే అంత గొప్ప అనుభవాలు, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మాటలు విన్న ఆయన గొప్ప కార్యము జరిగిన వెంటనే చూడండి అపవాది యేసు ప్రభు మీదకి రావటం, ఒక పరీక్షలకు తీసుకొని రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సో యేసు ప్రభు ద్వారా మరి గొప్ప పరిచర్య కూడా మొదలవబోతుంది. గొప్ప అభిషేకము, గొప్ప పరిచర్య మధ్యలో ఈ విషయం జరుగుతుంది. గొప్ప అభిషేకము, గొప్ప పరిచర్య. గొప్ప అభిషేకముతో నింపబడిన యేసు ప్రభు మరి చాలా ఉన్నతమైన గొప్ప పరిచర్యలోకి వెళ్ళాల్సిన యేసు ప్రభు ఈ రెండిటి మధ్యలో అపవాది యొక్క కార్యాలు కూడా చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క
అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో జరిగే మునుపు అపవాది యొక్క కార్యాలు చాలా విస్తృతంగా కనబడుతూ ఉంటాయి. వాటి యొక్క ఆ ఒక ఫోర్స్ఫుల్నెస్, లేకపోతే వాటి యొక్క కార్యాలు చాలా విస్తృతంగా. ఇక ఎట్లాగంటే ఇక నువ్వు గాని నేను గాని దేవుని ఉద్దేశాల్లోకి వెళ్ళకూడదు. దేవుని పరిచర్లోకి మనం వెళ్ళకూడదు. వెళ్ళకుండా ఉండడానికి సర్వ ప్రయత్నాలు జరుగుతాయి. సర్వ తంత్రాలు అక్కడ ఉపయోగంలోకి వస్తాయి. ఇంకా ఇక అపవాది నుంచి అనేకమైన ఆయుధాలు మన మీద సంధించడం జరుగుతూ ఉంటుంది. మన దగ్గర ఉన్న వాళ్ళని ఉపయోగించుకొని మనల్ని ఆటంకపరచడానికి చాలా కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని కార్యం జరగబోతుంది. ఇక దేవుని ఉద్దేశాలు జరగబోతున్నాయి అని అంటే దానికి ముందు చాలా విషయాలు మనం చూస్తాం. రెండోది ఏంటంటే దేవుడు మనల్ని వాడుకున్నాడు, గొప్పగా వాడుకున్నాడు. గొప్ప అభిషేకం మన మీద అది మన ద్వారా పనిచేస్తా ఉంది. గొప్ప అభిషేకం, గొప్ప శక్తి, దేవుని యొక్క అధికారం పనిచేసింది. గొప్ప పరిచర్య జరిగింది. దాని తర్వాత అది జరిగిన తర్వాత మళ్ళీ స్పిరిచువల్ గా, ఆత్మీయంగా, లేకపోతే ఈ యొక్క దురాత్మ శక్తుల యొక్క కార్యాలు చాలా విస్తృతంగా జరుగుతూ ఉంటాయి. గొప్ప పరిచర్య జరిగింది, మన ఇంటికి వస్తా ఉన్నాం, యాక్సిడెంట్. లేకపోతే గొప్ప పరిచర్య జరిగింది, మనం ఇంటికి వస్తా ఉన్నాం, ఇంటి నుంచి ఫోన్ కాల్ అన్నమాట. ఏదో అమ్మాయికి బాగాలేదు, ఏదో బాబు పడిపోయాడు, ఏదో చెయ్యి విరిగింది, ఏదో ఒక ఇబ్బంది. గొప్ప పరిచయం జరిగింది. ఇక దాని తర్వాత జరిగే విషయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అప్పుడు దాకా దేవుని శక్తిని, అధికారాన్ని మనం అనుభవించాం, మన పరిచర్లు అనుభవించాం. అసలు దేవుడు అద్భుతంగా ఆ యొక్క ఆ వ్యక్తిని వాడుకున్నాడు. ఆ విశ్వాసిని గాని, లేకపోతే ఆ యొక్క శిష్యుని గాని, లేకపోతే దైవజనుడు వాడుకున్నాడు. వాడుకున్న తర్వాత మరి ఇంటికి వస్తున్నాం, మరి ఫోన్ కాల్స్, చాలా ఇబ్బందుల్లో ఉన్న ఇంట్లో అని అంటారు. ఇవి మేము చాలా సార్లు చూసాం. ఇది మాకు ఇది ఇది మేము పరిచర్లో మరి మరి మొదటి కొన్ని సంవత్సరాలుగా మేము చూస్తూ ఉన్నాం. మాకు అర్థం కాలేదన్నమాట. మేము కూడా అలానే ప్రార్థన చేస్తా ఉన్నాం. ప్రభువా మీరే, అయా అయా మీరే మమ్మల్ని సంరక్షించండి. లేకపోతే ప్రభా నాయన, కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే యేసు రక్తాన్ని ప్రభా మా మీద ప్రోక్షించండి అంటారు. యేసు రక్తాన్ని ప్రభా నాయనా, అయా యేసు రక్తంతో మీరే మమ్మల్ని కప్పండి అంటారు. తప్పుడు ప్రార్థన అండి. యేసు రక్తాన్ని యేసు రక్తాన్ని కప్పేది మనం. మన నోటి ద్వారా మన నోటి ద్వారా మాట్లాడే సాక్ష్యము, యేసు రక్తము నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఏమి కార్యం చేసిందో ఆ కార్యాన్ని నీ నోటి ద్వారా మాట్లాడే సాక్ష్యమే నిన్ను కప్పుతుంది. నేను పఠనం గ్రంథం నేను 12వ అధ్యాయం నుంచి మాట్లాడుతున్నాను. సో ద వర్డ్ ఆఫ్ యువర్ టెస్టిమనీ, యేసు ప్రభు యొక్క రక్తము నీ పట్ల, నీ కుటుంబం పట్ల ఎలాగ కార్యం చేసిందో ఆ యొక్క మర్మం వాక్యం నుంచి నువ్వు నేర్చుకుని నీ నోటి ద్వారా నువ్వు మాట్లాడే సాక్ష్యము ద్వారా నువ్వు కప్పబడుతూ ఉంటావు. కానీ కొంతమంది ఎలా ప్రార్థన చేస్తారంటే, అయ్యా యేసు రక్తంతో మీరు మమ్మల్ని కప్పండి ప్రభు అంటారు. కాదు, దేవుడి నోట్లోంచి వచ్చే దేవుని నోట్లోంచి వచ్చే సాక్ష్యకరమైన విషయాలతో కాదు నువ్వు కప్పబడేది. నీ నోటి నుంచి వచ్చే సాక్ష్యకరమైన విషయాలను బట్టి నువ్వు కప్పబడతావు. ఇఫ్ యు సీ ఎక్సోడస్ ఆల్సో, నిర్గమకాండంలో కూడా చూసినట్లయితే మోషే ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్, ప్రతి ఇంటిలో ఉన్న తండ్రి బేసన్లో ఉన్న రక్తాన్ని, హిస్సోప్ అనే ఒక చిన్న ఆ మరి ఆ ప్లాంట్, ఆ దాన్ని తీసుకొని దాన్ని ముంచి, ఆ హిస్సోపుని ముంచి ద్వారం, తన ఇంటి ద్వార బంధకాల మీద అతనే చల్లాలి. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద ఫాదర్ ఆఫ్ ద హౌస్. ఆ ఇంటి యజమానుడు చేయాల్సిన పని అది. సో మనం చేయాల్సిన పని మనం చేయాలి. అప్పుడు దేవుడు నేను నేను చేస్తాను అని వాగ్దానం చేసిన పని అప్పుడు దేవుడు చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే, గొప్ప అభిషేకంతో నింపబడిన గొప్ప కార్యం తర్వాత అపవాది పనిచేస్తాడు. గొప్ప కార్యం, ఇంకొక రెండో విషయం ఏంటంటే, మనము దేవుని ఉద్దేశంలో ముందుకెళ్లే మునుపు ఒక గొప్ప, లేకపోతే ఒక మంచి వివాహం, దేవుడు నిర్ణయించిన వివాహం అన్నమాట. దేవుడు నిర్ణయించిన వివాహం, అది దేవుని ద్వారా గొప్ప కార్యం జరగబోతుంది అనమాట. అక్కడ గొప్ప ఆశీర్వాద కార్యం జరగబోతుంది. లేకపోతే
మంచి పరిచర్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఒక ఒక రాజ్యంలో గాని ఎక్కడైనా సరే నీకు మంచి ఒక గొప్ప పరిచర్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఇంక నువ్వు వెళ్ళబోతున్నావు అనమాట. అంతలోకే ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోద్ది. అంతలోకే వీసా అప్పుడు దాకా వస్తుంది అనుకున్నది వీసా రాదు. ఇక అప్పటిదాకా అనుకుంటాం అనమాట. ఒక మంచి పరిచయం జరగబోతుందని. అంతలోకి అక్కడ పరిచయం చేయాలనుకున్న వాళ్ళు, లేకపోతే మీటింగ్స్ పెడదాం అనుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసేస్తారు. అక్కడ పెద్ద తుఫాన్ లాగా వస్తా ఉంది. ఇక మీరు రాకూడదు, మీరు రాలేరు. ఇక్కడ మనం ఇంకా 3 days మీటింగ్స్ అనేవి మనం క్యాన్సిల్ చేసేస్తున్నాం. చూడండి, అకస్మాత్తుగా విషయాలనేవి మారిపోతూ ఉంటాయి. సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే ఒకటేమనుకుంటామంటే, అరే పరిస్థితులు అంత తారుమారైపోయినాయి అని అనుకుంటాం గాని, అది అది కొంతవరకు వాస్తవమే గాని, కానీ దాని వెనకాల ఆత్మ మండలంలో ఏం జరుగుతుందన్నది మనకు దేవుడు చూపిస్తే మనం మనం తెలుసుకునే వాళ్ళంగా ఉండొచ్చు. కానీ చాలా వరకు ఇక్కడ చూడండి, మనం ఇక్కడ నేర్చుకుంటున్న ఈ యొక్క వాక్య భాగాల్లో గొప్ప అభిషేకం పొందుకున్న యేసు ప్రభు గొప్ప కార్యం జరిగింది. దాని తర్వాత అపవాది చేత శోధించబడే విషయాన్ని చూస్తున్నాం. తర్వాత యేసు ప్రభు ద్వారా గొప్ప పరిచర్య, ఒక ఒక అద్భుతకరమైన పరిచర్య మొదలవబోతుంది. దానికి ముందు చూడండి, ఈ మధ్యలో అపవాది చేత శోధించబడే విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభు జీవితంలో ఇలా జరిగిందని అంటే మన జీవితాల్లో కూడా జరుగుతుంది. జరగొచ్చు అని చెప్పట్లేదు, జరుగుతుంది. జరగబోతుందని చెప్పట్లేదు, ఇప్పుడు కూడా జరగచ్చు. సో కాబట్టి వీ షుడ్ బి ప్రిపేర్డ్. సో అది నేను చెప్పాలనుకుంటున్నాను అనమాట. విశ్వాసి ప్రతి విశ్వాసి సిద్ధపరచబడి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. సిద్ధపరచబడి ఉండాలి. సిద్ధపరచడం అంటే ఏంటి? సిద్ధపరచడం అని అంటే నేను మొన్న చెప్పినట్టుగా నీ యొక్క నీ యొక్క ఆ ఆత్మలో గాని ప్రాణంలో గాని నియంత్రణ కలిగిన వాడివిగా ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ మ్యాన్ ఆఫ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ లేకపోతే నువ్వేం ఆలోచిస్తున్నావో అదే నీ నోరు మాట్లాడుతూ ఉంటది. నువ్వేది మాట్లాడుతున్నావో నీ చుట్టూ కూడా అన్ని సమస్యలు తెచ్చుకుంటావు నువ్వు. నువ్వేది ఆలోచిస్తున్నావో చెప్తూ ఉండు, మాట్లాడుతూ ఉండు, గల 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 మాట్లాడుతూ ఉండు. సమస్యలే సమస్యలు, సమస్యలే సమస్యలు. అసలు అసలు బాగా ఉన్న జీవితాన్ని కూడా సమస్యల్లో కూలిపోయే రీతిగా తీసుకొచ్చే పని నీ నోటి ద్వారా మాట్లాడే మాటల్లో ఉంది. అందుకనే నోటి దూలుంది. అసలు నోట్లో ఒక 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 కంట్రోల్ లేదు అతనికి. ఈమెకు అసలు కంట్రోలే లేదు అసలు. ఏది అనుకుంటాడో మాట్లాడుతూ ఉంటాడు. ఏది అనుకుంటాడో మాట్లాడతాడు, చేస్తూ ఉంటాడు. ఇక 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 కోపమే కోపం, కోపమే కోపం. ఆ కోపం ఎప్పుడు పోద్దో. ఇంగిల్లంతా కూడా గల్లంతే. ఇల్లంతా కూడా ఇబ్బందే. ఇంకా అక్కడ ఏసయ్యా, 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 ప్రభువా మీరు రండయ్యా, ప్రభా నేను నా భార్య భర్తల మధ్యలో ఇన్ని గొడవలు ఉన్నాయ్యా, అయ్యా తీసివే ప్రభా అని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కానీ గొడవలు ఆగవు అక్కడ. గొడవలు ఎప్పుడు అవుతాయి అని అంటే, నీ భర్త దేవుని యొక్క వాక్యాన్ని ఎప్పుడైతే వింటాడో, మరి దేవుని వాక్యంలో ఎదుగుతాడో, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకుంటాడో, తనకి తనకి ఇవ్వబడిన సర్వాంగ కవచం ఉన్న ఆయుధాలు ఏమిటో, తనకి రావాల్సిన అయితే తనలో విడుదల అవసరంగా ఉంటా ఉంది. ఆ యొక్క కోపం తీసుకొచ్చే దురాత్మ ఉంటుంది, స్పిరిట్ ఆఫ్ యాంగర్. అది అన్కంట్రోలబుల్ అన్నమాట, కంట్రోల్ చేయలేం. అంటే అతనికి విడుదల కావాలి, సిద్ధపాటు కావాలి, అప్పుడే జయం ఉంది. ఆమేన్, హల్లెలూయా. సో ప్రతి విశ్వాసి జీవితంలో, సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి జీవితంలో ముందేం కావాలండి? విడుదల కావాలి, స్వస్థత కావాలి, సిద్ధపరచాలి. సిద్ధపరచబడిన విశ్వాసి జయాన్ని పొందుకుంటూ ఉంటాడు. మనం ఏమంటామంటే మన పాస్టర్లుగా ఏమంటామంటే, సంఘానికి ఏం చెప్తామంటే, నువ్వు జయ జీవితాన్ని జీవించాలని చెప్తాం. మీరు జయ జీవితాన్ని జీవించాలి అని అంటాం. అపవాది మీద జయాన్ని మీరు పొందుకోవాలని అంటాం. దానికి మీ యొక్క ఆత్మీయ జీవితం చాలా ఒక నిందారహితంగా ఉండాలి అంటాం. కానీ ఎలా ఉండాలో చెప్పం. ఇదిగో మీ ఆత్మీయ జీవితం ఎదగాలి అంటాం. కానీ ఎలా ఎదగాలో వాళ్ళకి చెప్పం. సో వాళ్ళకి విడుదల అవసరంగా ఉంది. ఆ విడుదల మనం ఇవ్వం. లేతే ఆ యొక్క విడుదలలోకి మనం తీసుకుని వెళ్ళాం. వాళ్ళకి విడుదల పరిచర్య చెయ్యాలి అని అంటే 1-to-1, 1-to-1, 1-to-1 పరిచర్య జరగాలి. అంటే 1-to-1 అంటే పాస్టర్ గారు, ఆ విశ్వాసి ఇద్దరు కూర్చోవాలి. బాబు నీ నీ జీవితంలో ఇబ్బంది ఏంటి? నీ జీవితంలో ఇబ్బంది ఏంటని అడగాలి. అడిగి అసలు నువ్వు అసలు ఎందుకు, లేకపోతే ఆ యొక్క విశ్వాస కుటుంబంతో కూర్చోవాలి. మరి పాస్టర్ గారు, పాస్టర్ అమ్మ గారు ఇద్దరు కూడా ఆ కుటుంబంతో కూర్చోవాలి. అటువంటి 1-to-1 పరిచర్యలు జరగాలి. అక్కడే చాలా
అక్కడ అక్కడ చాలా వరకు ఒక పర్సనల్ మినిస్ట్రీలో, ఒక వ్యక్తిపరమైన ఆ యొక్క పరిచర్యలో, వాళ్ళ జీవితంలో, వాళ్ళ వ్యక్తిగత జీవితంలో, కుటుంబంలో ఎక్కడ ఆటంకాలుగా ఉన్నాయి, వాళ్ళు ఎక్కడ పడిపోతూ ఉన్నారు, ఎక్కడ వాళ్ళ బలహీనులుగా ఉన్నారు, ఎక్కడ అపవాది పని చేస్తుంది, ఇవన్నీ కూడా వాళ్ళకి ఓపెన్ చేసి, వాళ్ళ జీవితాల్లో ఇదిగో ఇవి బంధకాలుగా ఉన్నాయి, ఇవి బానిసలుగా ఉన్నారు, మీరు ఈ ఏరియాస్ లో ఈ విషయాల్లో మీరు ఇబ్బంది పడుతున్నారు, ఇదిగో మీరు ఇద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారంటే ఇందుకోసమే, ఎందుకు డబ్బులు లేకుండా ఉన్నాయంటే ఇదిగో ఈ కారణం అని వాళ్ళకి చెప్పగలిగే దైవజనులు కావాలి, వాళ్ళకి చెప్పగలిగే దైవజనులు కావాలి. వాళ్ళని వ్యక్తిపరంగా వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడి, లేకపోతే వాళ్ళని పిలిపించుకొని కూర్చొని మాట్లాడి అటువంటి బాధ్యతల్ని మరి దైవజనులు తీసుకోవాల్సిన అవసరంగా ఉంటా ఉంది. కానీ చాలా సంఘాలు ఇలా జరగదు. కానీ చాలా సంఘాల్లో ఇలాంటి విషయాలు జరగవు. అందుకనే చాలా మంది విశ్వాసులు అవే బంధకాలు, అవే బానిసత్వపు జీవితాలుగా ఉంటారు. వాళ్ళు 3 సంవత్సరాల నుంచి, 5 సంవత్సరాల నుంచి వస్తూ ఉంటారు గానీ, వాళ్ళ విషయాల్లో ఎటువంటి మార్పు అనేది పెద్దగా చూడరనమాట. అంటే అక్కడక్కడ ప్రభు యొక్క ఆశీర్వాదాలను అనుభవిస్తారు గానీ, కానీ ఒక లాంగ్ టర్మ్‌గా ఉన్న, ఒక ఒక దీర్ఘకాలికంగా ఉన్న యొక్క యొక్క బంధకాల్లో నుంచి వాళ్ళు విడుదల పొందుకోలేక, వాళ్ళు ముందుకెళ్ళలేక అక్కడక్కడే ఉండిపోతూ ఉన్నారు. అయితే వాళ్ళకి విడుదల కావాలి. ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఇస్ టు డెలివర్ దెమ్ ఫ్రమ్ ఈజిప్ట్. ఈజిప్ట్ అంటే ఐగుప్తులో నుంచి ఇజ్రాయెల్ ప్రజలు విడుదల పొందుకోవాల్సిందే. ఆమేన్. హల్లెలూయా. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు విడుదల చేసి, వాళ్ళ బానిసత్వంలో నుంచి వాళ్ళకు విడుదల చేస్తే, వాళ్ళు నీటి బాప్తిజం అనే ఒక ఎర్ర సముద్రంలో నుంచి వాళ్ళు బయటకొస్తే, వాళ్ళు సినాయి పర్వతం మీద వాళ్ళు ఆరాధించడం మొదలు పెడుతున్నారు. అంటే దేవుణ్ణి ఆత్మ ద్వారా, సత్యము ద్వారా ఆరాధించాలి అని అంటే విడుదల అనేది చాలా ప్రాముఖ్యం. విడుదల లేకుండా వాళ్ళ జీవితంలో స్వతంత్ర జీవితం అనేది ఉండదు. అయితే అటువంటి విడుదల జరిగి సిద్ధపాటు, వాళ్ళు సిద్ధపరచాలి. వాళ్ళు సిద్ధపరిస్తే వాగ్దాన భూమిలోకి వెళ్తారు. వాళ్ళు సిద్ధపరచడం అనేది మరుభూమిలో సిద్ధపాటు. ఇక్కడ కూడా మనం చూస్తాం. ఇక్కడ కూడా యేసు ప్రభు యొక్క సిద్ధపాటు మరుభూమిలో జరుగుతా ఉంది. హల్లెలూయా. ఇక్కడ కూడా యేసు ప్రభు యొక్క సిద్ధపాటు మరుభూమిలో జరుగుతుంది. అంటే మరుభూమి అనుభవాలు అన్నవి సిద్ధపరిచే అనుభవాలు, సిద్ధపాటుతో తీసుకొచ్చే అనుభవాలు. ఆ ఆ సమయాల్లో విశ్వాసం జీవితంలో ఏదో కొద్దిగో గొప్పో, లేకపోతే చిన్న చితకో, లేతే చిన్నదో, పెద్దదో ఏదో ఒక సమస్యలు రావచ్చు. లేతే వాళ్ళ జీవితాల సమస్యల్లో వెళ్తూ ఉండొచ్చు. కానీ ఆ సమస్యలు వాళ్ళ జీవితాలను నష్టపరిచే విషయాలుగా ఉండవు గానీ, ఆ సమస్యల మధ్యలో, ఆ యొక్క మరుభూమి అనుభవాల మధ్యలో వాళ్ళు ఇంకా ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటారు. ఆ సమయంలో గూడా మరి దేవుని యొక్క ఆత్మ వాళ్ళకు తోడుగా ఉంటది. దేవుని సన్నిధి తోడుగా ఉంటది. మరి సంఘం గూడా తోడుగా ఉండాలి. మరి అటువంటి మరి ఒక సహాయం అన్నది మరి సంఘము ద్వారా గూడా జరుగుతూ ఉన్నప్పుడు, ఆ మరుభూమి అనుభవాలన్నవి ఆ విశ్వాసి జీవితాన్ని ఒక ఒక సిద్ధపరిచే జీవితంగా, ఒక సిద్ధపరచబడిన ఒక ఆత్మీయ జీవితం. సిద్ధపరచడం అంటే వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితుల్ని మార్చటం. వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితులు అంటే ఆత్మీయ జీవితం అన్నది ఎదగటం. వాళ్ళు ఇంకా నేర్పు నేర్పుగలిగిన వారుగా మారటం. వాళ్ళు ఇంకా జ్ఞానవంతులుగా మారటం. సో, విడుదల పొందుకున్నారు, జ్ఞానవంతులుగా మారారు. వాళ్ళు ఒక పరిపక్వతలోకొచ్చారు, విజయాన్ని పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. మరి అట్లాగా ప్రతి విశ్వాసి జీవితం అన్నది మారాలి. ప్రతి విశ్వాసి జీవితం అన్నది ఎదుగుదలలోకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తా ఉన్నాం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. సో, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మరి మరి యేసు ప్రభుని అరణ్యములోకి తీసుకొని వెళ్ళాడు. అరణ్యము అనంటే ఇక్కడ ఒక ఏకాకి, ఒక ఒక వన్ టు వన్ లైఫ్ విత్ గాడ్. అంటే ఇంకా ఆ సమయంలో పెద్దగా మనతో పాటు ఎవరు ఉండకపోవచ్చు. కానీ దేవునితో మన యొక్క సమయము, సహవాసం అనేది అక్కడ పెంచబడుతూ ఉంటది. అంటే విశ్వాసి జీవితంలో ఎదుగుదల అన్నది మనం ఎక్కడ చూస్తామనంటే, విశ్వాసి దేవుడు. విశ్వాసి మరి దేవుడు ఆయన తండ్రిగా ఉన్నాడు. మరి విశ్వాసి కుమారుడుగా ఉన్నాడు. మరి ఈ యొక్క సంబంధంలో సహవాసము అన్నది ఫెలోషిప్. సహవాసం అనేది ఎక్కడ పెంచబడుతూ ఉంటదో, అక్కడ ఆ వ్యక్తి యొక్క ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో లేకపోతే నేర్చుకునే విషయాలు ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. అంటే సంబంధంలో సహవాసం, దేవునితో సంబంధము,
దేవునితో ప్రతిరోజు సహవాసము. ఈ సహవాసం ఎలాగండి? ప్రార్థన, ఆరాధన, స్తుతి, దేవుని వాక్యపు మననము, దేవునితో నడుచుట, దేవుని ఉద్దేశాల్ని కనుగొనుట, ఆ యొక్క దర్శనాలు పొందుకొనుట, ఆయనకున్న దర్శనాలు నీ పట్ల ఏవన్నీ పొందుకొనుట, దేవునితో పాటు నడిచే జీవితంగా మారుట, ఆయన స్వరాన్ని ప్రతిరోజు వినే అనుభవము ఉండుట. ఇటువంటి ఇటువంటి ఆత్మీయ జీవితంలో మరి విశ్వాసి చిన్న చిన్నగా ఆ యొక్క సంబంధంలో సహవాసము కలిగి మరి దేవునితో సహవాసము, మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు, మరి పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము, మరి మరి యేసు ప్రభు ఎవరు అనేది తెలుసుకొనుట, మరి యేసు ప్రభుని ఎంతగా తెలుసుకుంటూ ఉంటాం అంతగా విశ్వాసము అనేది అనేది పెంచబడుట, ఆ యొక్క విశ్వాసం పరిమాణం అనేది అది పెరుగుట. సో సో ఈ యొక్క ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది అనేది వచ్చుట. సో అటువంటి ఆత్మీయ జీవితంగా మరి ముందుకు వెళ్తూ ఉంటే, ఆమేన్, హల్లెలూయా, ఆ ఆ యొక్క మరుభూమి అనుభవం అనేది సిద్ధపాటుగా మారుతుంది అనమాట. ఆమేన్, హల్లెలూయా. ఒక పరిపక్వతలోకి వస్తూ ఉంటాడు. జ్ఞానవంతుడుగా, జ్ఞానవంతురాలుగా మారుతూ ఉంటాడు. అపవాది మీద జయం పొందుకోవడానికి సంఘంలో సిద్ధపరచబడుతూ ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సో సంఘము అన్నది ఒక విశ్వాసిని శిష్యునిగా మార్చే స్థలము. ఆమేన్, హల్లెలూయా. సంఘము అన్నది విశ్వాసిని శిష్యునిగా, యేసు ప్రభు యొక్క శిష్యునిగా, యేసు ప్రభు ఈ లోకంలో ఎలాగైతే జీవించాడో మరి విశ్వాసి జీవితాన్ని కూడా అలాగ జీవింప చేయడానికి, మార్పును తీసుకొచ్చే, రూపాంతరపరిచే, ఒక శిష్యునిగా తయారు చేసే, ఒక సిద్ధపరిచే, ఒక పరిపక్వతలోకి తీసుకొని వచ్చే స్థలము సంఘము. ఆమేన్, హల్లెలూయా. సో ఆర్ యు ఎ కమిటెడ్ బిలీవర్ టు ఎ చర్చ్, టు ఎ లోకల్ చర్చ్? ఇది ఒక ప్రశ్న మీరు వేసుకుంటూ ఉండాలి. మరి మీరు ఒక కమిటెడ్ గా, మీరు ఒక 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 నిర్ణయాత్మకంగా ఒక స్థానిక సంఘానికి మీరు ఒక ఒక మెంబర్ గా, అంటే ఒక ఏంటంటే కమిటెడ్ మెంబర్ గా ఉండడానికి మరి నిర్ణయించుకున్నారా? అంటే ఇట్లాగా ఒక కమిటెడ్ మెంబర్షిప్ లోకి రావాలని మన సంఘం, మనం మన బైబిల్లో చూడం మనం. ఒక ఒక సంఘానికి కమిటెడ్ మెంబర్ అయిపోండి అని అట్లా చూడం మనం. కానీ దాని యొక్క మర్మాన్ని అయితే మన వాక్య భాగంలో మనం చూస్తాం. మీరు ఒక స్థానిక సంఘానికి ఒక ఒక నిర్ణయాత్మకమైన మరి మీ యొక్క మీ యొక్క కమిట్మెంట్స్ అనేవి ఇవ్వాలి. ఇస్తేనే ఆ సంఘంలో ఉన్న మరి మరి పాస్టర్ గారు గాని, మరి పాస్టర్ అమ్మ గారు గాని, ఆ, మరి చుట్టూ ఉన్న ఆ యొక్క లీడర్షిప్ టీం గాని మీ మీద బాధ్యత తీసుకోవచ్చు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీ ఇంట్లో మీ అబ్బాయిలు ఉన్నారు, మీ యొక్క పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద బాధ్యతలు తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు మీ వాళ్ళు కాబట్టి. వాళ్ళు వాళ్ళు మీ వాళ్ళు అని అంటే నా కొడుకు, నా కూతురు, నా కొడుకు, నా కూతురు కాబట్టి మనం వాళ్ళ మీద బాధ్యత తీసుకుంటాం. ఇప్పుడు పక్కనింటి వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు పక్కనింట్లో వాళ్ళ వాళ్ళ పిల్లల మీద మీరు బాధ్యత తీసుకుంటారా? తీసుకోరు. ఎందుకనంటే వా- వాళ్ళకు ఒక తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. మరి వాళ్ళ మీద, వాళ్ళ పిల్లల మీద వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. సో అట్లాగే మరి ఒక విశ్వాసి మరి ఇక్కడ, ఇక్కడ వాళ్ళు తిరుగుతా ఉంటారు అనమాట. ఉదయం పూట ఒక సంఘం అయితే సాయంకాలం పూట ఇంకో సంఘం. ఆ ఉదయం పూట ఒక చోట, సాయంకాలం పూట ఇంకో చోట. ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియదు. ఎవరు బాధ్యత తీసుకుంటారో తెలియదు. ఈ పాస్టర్ గారు ఏమనుకుంటారు, వాళ్ళు ఆ సంఘానికి వెళ్తున్నారు కదా, ఆ సంఘ పాస్టర్ వాళ్ళ మీద బాధ్యత తీసుకుంటాడులే అనుకుంటారు. ఆ పాస్టర్ ఏమనుకుంటాడు, సరే వీళ్ళు ఆ సంఘానికి పోతా ఉంటారు కదా, సరే ఆయన తీసుకుంటాడులే బాధ్యత అనుకుంటారు. చివరికి ఎవరు బాధ్యత తీసుకోరు. చివరికి ఎవరు బాధ్యత తీసుకోకుండా వాళ్ళ వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితాలు అటు ఇటు తిరిగే వాళ్ళంగా ఉంటారు గాని, ఒక చోట నిశ్చలంగా ఉండి వాళ్ళ జీవితాల్లో దేవుడు దేవుడు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ జీవితాల్లో మరి ఒక ఒక విజయోత్సాహంలో, మరి యేసు ప్రభు ఇచ్చిన విజయంలో వాళ్ళు జయ జీవితం కలిగి మరి ముందుకెళ్లాల్సిన వాళ్ళంగా ఉంటారు. కానీ వాళ్ళ జీవితాల్లో చాలా ఆటంకాలు, చాలా బంధకాల్లో, అదే బానిసత్వపు జీవితంలో ఒక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అయినా సరే అలానే ఉంటూ ఉంటారు. ఎందుకంటే ఒక చోట వాళ్ళు నిశ్చలంగా ఉండట్లేదు. వాళ్ళకి 2 మనసులు కలిగిన వాళ్ళ యొక్క జీవితాలు. 2 మార్గాలు చూపిస్తా ఉంటాయి. ఎప్పుడు కూడా 2 మార్గాలు. అటెళ్దామా, ఇటెళ్దామా, ఇటెళ్దాం, అటెళ్దాం. చివరికి ఎటూ లేని పరిస్థితి అన్నమాట. కాబట్టి మనం ఎక్కడో ఒక చోట నిశ్చలంగా ఉండాలి. మనం ఎక్కడో ఒక చోట నిర్ణయాత్మకంగా మనం ఒక చోట మనం కమిట్ చేసుకోవాలి. సో మన ఆత్మీయ జీవితాలను ఎక్కడో మనం ఓపెన్ చేయాలి. మన యొక్క అంతరంగ జీవితాన్ని ఎక్కడో మనం ఓపెన్ చేయాలి. మనం ఎవరినో నమ్మాలి. మనం ఏదన్నా ఒక వ్యక్తిని లేకపోతే
ఒక వ్యక్తిని కాదు, ఒక కుటుంబాన్ని నమ్మాలి. ఆ పాస్టర్ గారిని, పాస్టర్ అమ్మ గారిని మనం నమ్మాలి. సో వీళ్ళు సో వీళ్ళని దేవుడే నియమించాడు, వీళ్ళని దేవుడు నియమించాడు. సో వీళ్ళని దేవుడు ఆ పెట్టాడు. ఆయన ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వాళ్ళని సిద్ధపరిచాడు, వాళ్ళని అభిషేకించాడు, వాళ్ళని అభిషేకంలోకి వాళ్ళని నడిపిస్తున్నాడు, వాళ్ళ సంఘానికి ఒక నాయకులుగా పెట్టాడు దేవుడు. ఎందుకంటే మనకు సహాయం చేయడానికి, విశ్వాసకి సహాయం చేయడానికి ప్రతి విశ్వాసికి సహాయం చేయడానికి. అయితే ప్రతి విశ్వాసి జీవితాన్ని ఒక జయ జీవితంగా మార్చడానికి, ఆమేన్ హల్లెలూయా, విడుదల విడుదల పరిచర్లోకి తీసుకొని రావడానికి, శుద్ధపరచడానికి, జయ జీవితంలోకి తీసుకొని రావడానికి సంఘం యొక్క కార్యం, సంఘం యొక్క బాధ్యత. ఆమేన్ హల్లెలూయా. అందుకని దేవునితో మన యొక్క సంబంధము, మరి సంఘముతో మన యొక్క సంబంధము అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే మనం చూస్తూ ఉన్నాం యేసు ప్రభు యొక్క జీవితంలో మరి మరి ఎటువంటి సిద్ధపాటు కలిగి ఉన్న మరి ఆయన జీవితం ఎలా ఉంది, మరి అపవాదిని ఎదిరించాడు, ఆయన విజయాన్ని పొందుకున్నాడు. మరి ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ రేపొద్దున మళ్ళీ 5 o'clock మళ్ళీ మనం కలుద్దాం. ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుంటా ఉండి సర్వాంగ కవచములో ఉన్న ఆ యొక్క భాగాలు ఏమిటి అన్నది మనం తెలుసుకోవాలి. ఆ భాగాలు, ఆ యొక్క ఆయుధాలు అన్నవి ఎలా పనిచేస్తాయి, మనం ఎలా ఉపయోగంలోకి తీసుకొని రావాలన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. అయితే ఆ యొక్క ఉపయోగంలోకి తీసుకువస్తే దాని యొక్క రిజల్ట్స్ ఏంటి, దాని యొక్క పర్యవసానాలు ఏంటి, దాని యొక్క మన యొక్క విజయమైన అటువంటి జీవితం, ఒక జయ జీవితం ఎలా ఉంటది. మరి నో బిలీవర్ షుడ్ బి ఎ విక్టిమ్ ఆఫ్ ద డెవిల్, హీ షుడ్ బి విక్టర్ ఇన్ క్రైస్ట్. ఆమేన్ హల్లెలూయా. ఏ విశ్వాసి కూడా ఏ విశ్వాసి కూడా అపవాది చేతుల్లో నష్టమైపోయే జీవితంగా ఉండకూడదు. ప్రతి విశ్వాసి జీవితము విజయాన్ని విజయాన్ని పొందుకున్న జీవితంగా, ఆ విజయంలో నడిచేవానిగా ఉండాలి. ఎ బిలీవర్ షుడ్ బి ఎ విక్టర్ ఇన్ క్రైస్ట్, షుడ్ నాట్ బి ఎ విక్టిమ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ద డెవిల్. అపవాది చేతుల్లో ఒక బానిసగా నష్టం అయిపోయే జీవితాలుగా ఉండకూడదు. అది 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 దేవుని చిత్తం కాదు. అందుకని విశ్వాసి జీవితంలో ఆపత్కాల మరణాలు ఉండకూడదు. విశ్వాస జీవితంలో ఒక రోజు బాగుంటే రెండో రోజు రోగాలతో జీవించకూడదు. సో విశ్వాస జీవితంలో ఆటంకాలు, ప్రతి విషయంలో ఆటంకాలుగా ఉండకూడదు. అలాగా అలాగా ఉంటుందంటే ఇట్ ఈస్ నాట్ గాడ్స్ విల్, అది దేవుని చిత్తం కాదు. అది ఒకవేళ అనుకోవచ్చేమో, దేవా నన్ను పరీక్షించడానికో, నన్ను ఏదో మార్చడానికో నువ్వు పంపిస్తున్నావా? అబద్ధం. దేవుడు దేవుడు నీ జీవితంలో నీకు నేర్పించడానికి ఇట్లాంటి విషయాలన్నీ తీసుకుని రాడు. అపవాది తీసుకొస్తా ఉంటాడు, కానీ అపవాది ఏమంటాడు, దేవుడు తీసుకొస్తున్నాడు అంటాడు. అబద్ధం అది. ఆ అబద్ధంలో వెళ్ళకూడదు. మనం అబద్ధాల్లోకి వెళ్ళొద్దు. అబద్ధాలను మనం నిజాలుగా నమ్మొద్దు. కానీ అబద్ధాలని ఒకవేళ నమ్మామా నిజంగా మోసపోతాం. అందుకని చాలా మంది దేవుని మీద వేలెత్తి చూపిస్తా ఉంటారు, ఆయన మీద దోషారోపణ చేస్తూ ఉంటారు, ఆయన్ని అపరాధిగా మారుస్తూ ఉంటారు. చాలా తప్పు. అలా చేయొద్దు. అలా కాకుండా సత్యములో మనం గనక నడిస్తే ఆ సత్యమే నేను విడుదల చేస్తూ ఉంటుంది. ఆ సత్యం నిన్ను విడుదల చేసి యు విల్ లివ్ ఇన్ ఫ్రీడమ్, యు విల్ లివ్ ఇన్ విక్టరీ. ఆమేన్ హల్లెలూయా. నువ్వు ఒక స్వతంత్రమైన జీవితాన్ని జీవించాలని, నువ్వు ఒక జయ జీవితాన్ని జీవించాలి అన్నది దేవుని యొక్క చిత్తం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నాయనా మీకు వందనాలు, స్తోత్రాలు యేసయ్యా. ప్రభువా, మరి యొక్క దినం అయ్యా నైనా, మరి యొక్క మరి యొక్క వారము మా ముందుంది ప్రభువా. నూతనమైన దినాల్లోకి ప్రభు మమ్మల్ని మీరు ప్రవేశింపజేస్తున్నారు. ప్రతి దినము చాలా ప్రాముఖ్యమైన దినం ప్రభువా. ఈ రోజు నేర్చుకున్న ఈ యొక్క నాయన మీ యొక్క వాక్యపు మర్మాలు తండ్రి, అవి మా జీవితంలోకి ఉపయోగంలోకి వచ్చే రీతిగా ప్రభువా, అయా ఉపయోగంలోకి వచ్చే రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. యేసు ప్రభు మా యొక్క ఆదర్శము, మా యొక్క మోడల్ యేసు ప్రభు. నాయన మా జీవితాలు మారాలి అంటే యేసు ప్రభుని చూడాల్సిందే. వితౌట్ క్రైస్ట్ వీ కెనాట్ గ్రో ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. మా యొక్క ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అనేది లేదు ప్రభు. యేసు ప్రభుని చూడకుండా ఉంటే, యేసు ప్రభు ఎవరో మేము తెలుసుకోకుండా ఉంటే ప్రభు, మేము సర్వాంగ కవచం ఏమిటో, మరి ఎలా ఉపయోగంలోకి వస్తుందో, మరి ఉపయోగించబడితే ఏం జరుగుతుందో మాకు తెలియదు ప్రభు. కానీ మీరు ముందుగానే ప్రభు నాయన మరి యేసయ్యని ఒక మాదిరిగా మా ముందు ఉంచారు. హల్లెలూయా. మరి దేవుని కుమారుడుగా ఈ లోకంలో ఎలాగ జీవించాలి అన్నది, ఒక మాదిరికరమైన జీవితం ఎలాగా ఉంటది, ఎలా జీవించాలి అన్నది మీరు మాకు తెలియపరుస్తున్నారు ప్రభు. మీకు ఏనన్నా మీకే వందల స్తోత్రాలు తెలియజేసుకుంటూ ప్రభా, ఈ రోజు యావత్తు జీవితం, ఈ రోజు యావత్తు ప్రభా నైనా సమయం అంతా కూడా
మీరు ఆధీనంలో తీసుకోండి ప్రభువా. మీ యొక్క నియంత్రణలోకి తీసుకోండి అయ్యా. యేసయ్యా, మీరే ప్రభువుగా రాజుగా మమ్మల్ని నడిపించండి ప్రభువా. మా ఆలోచనల్ని, మా మాటల్ని, మా యొక్క చేష్టల్ని, మా యొక్క వ్యవహారాల్ని, యావత్తు విషయాల్లో యేసయ్యా నీకు మాత్రమే సకల మహిమ, సకల మహిమ నీకు మాత్రమే చెల్లునుగాక రాయన. అయ్యా, మమ్మల్ని చూస్తే ప్రభువా, యేసు ప్రభుని చూసినట్టుగా ఉండే రీతిగా మా జీవితాల్ని మార్చండి ప్రభువా. వాక్యము మా మా యొక్క మా యొక్క జీవితాల్లో భాగమైపోయే రీతిగా తండ్రి పరిశుద్ధాత్మ దేవ, మీరే కార్యం చేయండి, మీరే కార్యం చేయండి ప్రభు. ఈ ఆయుధం కూడా మా మీద పని చేయకుండా, పిల్లల మీద కానీ మా మీద కూడా పని చేయకుండా, యేసు రక్తాన్ని నేను ప్రభు నా నోటి ద్వారా నేను మాట్లాడుతున్న సాక్ష్యము ద్వారా మాకు యేసు రక్తము ద్వారా విమోచన కలిగింది. ఆమె యేసు రక్తము మా చుట్టూ కూడా కుటుంబాల చుట్టూ కూడా నేను కప్పుతూ ప్రార్థన చేస్తున్నా. మరి సంఘాలకు ఇచ్చిన విశ్వాసుల యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నా. వాళ్ళకి విడుదల అవసరంగా ఉంది. వాళ్ళకి విడుదల పరిచర్లో మమ్మల్ని వాడుకోండి ప్రభు. అయ్యా, వాళ్ళని శుద్ధపరచాలి ప్రభు. వాళ్ళ జీవితాన్ని ఇంకా ఎదిగింప చేయాలి ప్రభాని. సిద్ధపరచబడిన వ్యక్తుల జీవితాలు విశ్వాసుల యొక్క జీవితాలు జయ జీవితాలుగా ప్రభు మారుతూ ఉండాలి. వాళ్ళు అలాగే జీవించడానికి వాళ్ళ జీవితాల్లో ప్రభానైనా అది ప్రతిరోజు ఒక ప్రక్రియగా, సర్వాంగ కవచాన్ని ప్రతిరోజు ఉపయోగంలోకి తీసుకొచ్చే ఒక ఆత్మీయ జీవితాలుగా మీరు మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు తండ్రి. నైనా విన్న మాటలు నైనా మా యొక్క వినికిడిలో మీరు దీవించే రీతిగా మీరు చేస్తున్న విధానం బట్టి స్తోత్రాలు ఈరోజంతయు నాయన మీకు మహిమార్థకంగా మేము జీవించడానికి మమ్మల్ని మేముగా తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని శూన్యులుగా మార్చుకుంటూ ఇక నేను కాదు జీవిస్తుంది, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు అనే ఒక నిశ్చయతలో అటువంటి విశ్వాసపు జీవితాలుగా మా జీవితాలన్నిటినీ, ఆ కుటుంబాలన్నిటినీ మీరు మారుస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. మీకే సకల మహిమ ఘనత కీర్తి చెల్లించుకొని యేసు పరిశుద్ధ నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకును మనందరికీ తోడయుండును గాక. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బి విత్ యూ. సో ప్రభు మీతో ఉన్నారు. సో కాబట్టి భయపడద్దు. ప్రభు మీతో ఉన్నారు కాబట్టి అస్సలు భయపడద్దు. ఎవ్వరికి భయపడద్దు. ఎవరికి, ఒక మనిషికి భయపడద్దు, అపవాది భయపడద్దు, రోగానికి భయపడద్దు, ఏ విషయానికి కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పెరిగితనముతో ఉన్న ఆత్మని మీకు ఇవ్వలేదు. పెరిగితనముతో ఉన్న ఆత్మని మీకు ఇవ్వలేదు. మీకు ఇచ్చింది ధైర్యముతో ఉన్న ఆత్మని మీకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. ధైర్యము ఆ ధైర్యముతోనే మనము వాగ్దానాన్ని స్వతంత్రించుకోవచ్చు. అందుకని యెహోషువ 1వ అధ్యాయం మనం చూస్తే, బీ బోల్డ్ అండ్ బీ కరేజియస్, బీ బోల్డ్, బీ కరేజియస్ 3 సార్లు చూస్తాం. బీ బోల్డ్, బీ కరేజియస్. ధైర్యంగా ఉండాలి యెహోషువ. మరి వాగ్దాన భూముల్లోకి వెళ్ళాలి అంటే, దేవుని యొక్క వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి అని అంటే ధైర్యం కావాలి. ఆమేన్, హల్లెలూయా. ఏ మనిషి కూడా నీ ముందు నిలవనేరడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానం నీ కోసం. ఏ మనిషి కూడా నీకు ఎదురుగా నిలవనేరడు. ఏ శక్తి కూడా నీ మీద జయము పొందుకోలేదు. ఎందుకంటే నువ్వు దేవుని సంఘంలో ఉన్నావు కదా. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చూస్తాం అనమాట. గేట్స్ ఆఫ్ హెల్ షల్ నాట్ ప్రివేల్ అగైన్స్ ద చర్చ్ ఆఫ్ గాడ్, ద జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క సంఘానికి వ్యతిరేకంగా, యేసు ప్రభు యొక్క సంఘానికి వ్యతిరేకంగా ఏ ఏ శక్తులు కూడా జయాన్ని పొందుకోలేవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు క్రీస్తులో ఉన్నావు కదా, క్రీస్తు శరీరంలో నువ్వు ఒకటై ఉన్నావు కదా. అందుకని ఏ ఆయుధం కూడా నీ మీద జయము పొందుకోలేదు. కాబట్టి ఈ వాగ్దానం చొప్పున యెహోషువ మరి 1వ అధ్యాయము మరి ఆ యొక్క వాగ్దానాన్ని మీకు నేను చెప్పి నేను ముగిస్తున్నాను. యెహోషువ 1:4 అనుకుంటున్నాను నేను. ఆ, 5వ వచనం. యెహోషువ 1:5. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడయుండునట్లు నీకును తోడయుండును. ఆమేన్, హల్లెలూయా. ఈ వాగ్దానం చొప్పున ఈ రోజున మిమ్మును, మనందరినీ కూడా, ఎవరు కూడా, ఏ ఒక్క ఏ ఒక్క వ్యక్తి గాని, ఎవరైనా సరే, వాళ్ళు ఎవరైనా సరే నీతో మాట్లాడిన ఈ మాట ఈ మాటలో ఉన్న ఈ దేవుని యొక్క వాగ్దానము నీ జీవితంలో నెరవేర్పులోకి వచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే భయపడకూడదు. నువ్వు దేవునికి మాత్రం భయపడతా ఉండు. నువ్వు ఎవరికి భయపడవు.
నువ్వు దేవునికి మాత్రం భయపడతా ఉండు. నువ్వు అపవాదికి భయపడవు. ఎవరికి భయపడవు. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కావచ్చు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కావచ్చు, కానీ వాళ్ళు నీ ముందు నిలవనేరరు. ఆమేన్ హల్లెలూయా. వాళ్ళని తీసివేసేది దేవుడే. ఆమేన్ హల్లెలూయా. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్పులోకి ఈ రోజు నుంచి, ఒకవేళ ఇప్పటిదాకా నువ్వు వాళ్ళు చూడకపోతే ఈ రోజు నుంచి అది నెరవేర్పులోకి వస్తూనే ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్ హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ.